రాత ఏమిటిలో వచ్చావు? అవును, వచ్చేసాను. అర్ధరాత్రి పూట ఇల్లు వదిలిపెట్టి? ఆడపిల్ల అన్న తర్వాత ఏనాటికైనా ఇల్లు వదిలిపెట్టాలి. ఇలా ఒంటరి కదా? కాదు, మీరున్నారని వచ్చాను. రాధ 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 వేణుగోపాల్ని వెతుక్కుని రావడంలో ఆశ్చర్యం లేదు. అంతటి అవసరం కూడా లేదేమో. బలవంతు పెళ్లి ఉరితాడులా కంఠం మీద కొరుకుతూ ఉంటే దాని నుంచి తప్పించుకోవాలన్న ఆవేదన అవసరం ఆడదానికి తప్ప మీకు అర్థం కాదు. అర్థమైంది రాధ, అర్థమైంది. కానీ రాధ మీది కాదని కన్నవాళ్ళు అంటున్నారు. ఏది నిజమో మీరే రుజువు చేయాలి. రాధ, ఏ ఆపదను అవకాశంగా తీసుకుంటున్నానా? బలవంతంగా మీ జీవితంలో భాగం కోరుతున్నాను. అదేమీ కాదు రాధ. మరి మరి ఆశించే అర్హత నాకు లేదు. పొరపాటు. ఇచ్చే మనసున్న అందరికీ పుచ్చుకునే అర్హత కూడా ఉంది. మీరు నాకు మనసు ఇచ్చారు. రాధ, ఏమిటి నీ నమ్మకం? నా మనసు నా దగ్గర లేకపోవడమే. నేను పేదవాణ్ణి. మీ మనసు పేద కాదు. రాత్రి వేరు, మనుగడ వేరు రాధ. జీవితం భయంకర సమస్యగా, దారిద్ర్యం దుర్భర దుఃఖంగా గుండెల మీద బరువుగా కూర్చుంటుంది. ఓర్చుకోలేవు. నిన్న స్థితికి తీసుకురావటం నాకు ఇష్టం లేదు రాధ. రాధ, నన్ను క్షమించు. అంతేనా? సరే, నా దారి నేను చూసుకుంటాను. ఉన్న వాళ్లకు లేని వాళ్లకు ఉన్నది ఒక్కటే తల్లి, కృష్ణవేణి. ఓడ ఉన్న వాళ్ళని ఒడ్డుకు తినట్టే ఓడిపోయిన వారిని తన ఒడిలో చేర్చుకుంటుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. ఎవరు చెప్పక్కర్లేదు, ఈ తుపాకీ చెప్తుంది. రావు గారు, ఆగో. నా తుపాకీ తెలిసింది తూటాలే కానీ మాటలు కావు. మీ తుపాకీ చంపేది పిరికి గుండెల్ని, ప్రేమ జీవుల్ని. మీరు నన్ను మా ఇద్దరిని వేరు చేయలేరు. కావాలంటే మీరు కాల్చగలరు, ఏ ఒక్కరినైనా చంపగలరు. కానీ ఇద్దరం మరణిస్తారు. ఆ మరణంలోనే ఒక్కటే మేము జీవిస్తాం. చూస్తారు, ఎవరు మరణిస్తారో ఎవరు బ్రతుకుంటారో చూపిస్తారు. లక్కీ ఎవడో తూటలు లాగేశాడు. చూడబ్బాయి వేణు, జరిగినదో జరిగిపోయింది. ఇక నా బిడ్డ నాకు ఇస్తే ఆవిడ జోలికి మళ్ళీ రాదు. రాధను మీరు ప్రాణాధికంగా ప్రేమించారు. ఆమె మెడకు వెయ్యబోయే ఉరిత్రాడు కూడా మీకు కనిపించడం. చాలే, నా కూతురు, నేను ఏమైనా చేసుకుంటాను. మధ్య నువ్వెవడో. నాన్నగారు క్షమించండి. ఏనాడు వారికి నేను మనసిచ్చాను, ఆనాడే వారి దాన్ని అయిపోయాను. అంటే నువ్వు నా కూతురు కాదులేగా?